అంటే ఇవన్నీ వేస్టా? నేర్చుకోవడం ఏమైనా ఉపయోగపడతాయా? ఒక్కొనికి ఒక్క యాంగిల్ ఉంటుంది. మీరు అన్నట్టు ఆపర్చునిటీస్ చెప్పలేము, అందరికి ఇవ్వలేము. క్లాసెస్ లో జాయిన్ అవుతారు, ఏదో ఒక స్కూల్లో జాయిన్ అవ్వడం, నేర్చుకోవడం అది ఉంటది. కానీ ఆపర్చునిటీస్ అనేవి ఎంత మందికి ఇస్తారు? అవునవును, ఎవరికి వెళ్ళారు. లైక్ మళ్ళీ తీసుకుని వెళ్ళి జూనియర్ ఆర్టిస్ట్ అవునవును కదా. అంటే ఇవన్నీ వేస్టా? నేర్చుకోవడం ఏమైనా ఉపయోగపడతాయా? ఒక్కొనికి ఒక్క యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు స్కూల్స్ కూడా ఒక పాయింట్ లో చూసుకుంటే చాలా కమర్షియల్ గానే ఉన్నాయి. అంటే నేను కూడా మన పెద్ద స్కూల్లోకి నేను కూడా వెళ్ళాను, ఇంటర్వ్యూస్ ఇచ్చాను, పాస్ అయ్యాను. అప్పట్లోనే 3 లక్షలు కట్టమన్నారు. నాకు అప్పటికే నా 5-4 సాంగ్లు కూడా అయిపోయి నాకు మినిమం తెలుసు. అంటే నాకు మొత్తం వచ్చాను ఏం కాదు, ఇప్పుడు కూడా మొత్తం తోపని ఏం కాదు, కానీ ఐ నో ద ప్రాసెస్, ఎట్లా చేస్తే బెటర్ ఉంటుంది, ఏం తప్పులు చేయదు, ఫస్ట్ హిట్ గానే తప్పులు ఎట్లా చేయదు, పైసలు ఎట్లా కాపాడుకోవాలి, ఈ యాంగిల్ వరకు నాకు మొత్తం తెలుసు. సో అక్కడ కూడా సిలబస్ చూసినా అంత సేమే ఉంది. సేమ్ థింగ్ ఏమైనా చేస్తారా అంటే ఏం చేయరు అనే పాయింట్ ఉండే. జనరల్ వచ్చేటోళ్ళకి కూడా ఇప్పుడు అదే పాయింట్ అయిపోయింది. ఫస్ట్ కాస్టింగ్ ఎక్కువ, మీరు అన్నట్టు ఆపర్చునిటీస్ చెప్పలేము, అందరికి ఇవ్వలేము. ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఎందుకు ఇస్తారు అందరికి ఆపర్చునిటీ? ఎందుకు పోతున్నాం, ఎవరు అందరికి తీయలేరు. సో తెలుగు మనకి మాత్రం ఇచ్చే స్కోప్ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కీన్ కంటెంట్ స్టూడియోస్ లో కేసీ ఫిల్మింగ్ అకాడమీ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఉంటుంది.